బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. దేశం గర్వపడేలా పరుగుల మోత మోగిస్తున్నాడు. కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్లోనూ రఫ్ ఆడించాడు. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ కొట్టాడు. తగ్గేదేలే మేనరిజంతో అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు. ఆ తర్వాత కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు. భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు. టెస్ట్ కెరియర్లో తొలి సెంచరీని కొట్టాడు. 171 బంతుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. 8వ స్థానంలో ఆసీస్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గాను రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 87 పరుగులతో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. నిజానికి క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి నితీష్ కుమార్ రెడ్డి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట తానున్నానంటూ నిలబడ్డాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా పరిస్థితులకు తగినట్టుగా బ్యాట్ జలిపించాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి ముందు అభిమానులకు టెన్షన్ తప్పలేదు. ఎందుకంటే స్వల్ప వ్యవధిలో భారత్ 2 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా అవుట్ అయ్యాక చివరి వికెట్గా సిరాజ్ మాత్రమే క్రీజులో ఉన్నాడు. అప్పుడు 99 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు. అదే సమయంలో కమిన్స్, బొలాండ్ పట్టుదలతో బౌలింగ్ చేశారు. వ్యూహాత్మకంగా బంతులను సంధించారు. అయితే సిరాజ్ ఆచితూచి ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డికి స్ట్రైకింగ్ వచ్చేలా చూశాడు. దీంతో బోలాండ్ బౌలింగ్లోనే తెలుగు కుర్రాడు బౌండరీ బాదేసి సెంచరీ మార్కును టచ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిన సమయంలో అతడి తండ్రి ముత్యాలరెడ్డి క్రీజులోనే ఉన్నారు. కొడుకు శతకం సాధించగానే భావోద్వేగానికి లోనయ్యారు. ముత్యాలరెడ్డి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. అయితే సెంచరీ ఆనందాన్ని అభిమానులతో కలిసి నితీష్ తండ్రి సెలబ్రేట్ చేసుకున్నారు. చప్పట్లతో స్టేడియంలోని అభిమానులు నితీష్ను విష్ చేశారు. ఆట నిలిచిపోయాక డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లేటప్పుడు సహచర క్రికెటర్లు కూడా నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. మొత్తం 176 బంతులు ఎదుర్కొన్న తెలుగు కుర్రాడు 105 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. పేస్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ నుంచి అంచనాలు అందుకుంటున్నాడు. పేస్ ఆల్రౌండర్ లేని లోటును తీర్చేస్తున్నాడు. ఫ్యూచర్ స్టార్గా కితాబులు అందుకుంటున్నాడు. సిరీస్లో భారత జట్టు తరపున టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇప్పటి వరకు 284 పరుగులు సాధించాడు. 409 పరుగులతో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు.